హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ట్రెడిషనల్ స్వీట్ అయినటువంటి పాలసక్కు స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇంతకుముందు పాతకాలంలో ఈ స్వీట్ని ఎక్కువగా చేసుకొని తినేవారు. ఇప్పుడైతే చాలా తక్కువ. ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక వీడియో ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక కప్ అయితే ఈ విధంగా రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరైతే రేషన్ బియ్యం కానీ మీరు మామూలుగా రైస్ వండుకునే బియ్యం అయినా సరే మీకు ఏది కావాలనుకుంటారో ఆ రైస్ అయితే ఈ విధంగా ఒక కప్పు రైస్ అయితే తీసేసుకొని ఈ విధంగా మనము వాటర్ వేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ వరకు అయితే వాష్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ వాటర్ అయితే పట్టేసి ఒక మినిమం ఒక 2-3 అవర్స్ వరకు అయితే మనము ఈ రైస్ని అయితే నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము 2 టైమ్స్ వరకు రైస్ని అయితే వాష్ చేసుకొని ఈ విధంగా అయితే మనము వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 అవర్స్ వరకు నానబెట్టిన తర్వాత చూడండి ఏ విధంగా ఉన్నాయో బియ్యం అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే నానాయి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ వాటర్ మొత్తం కూడా వంపేసుకొని వాటర్ లేకుండా చూసుకొని మనము ఈ రైస్ని అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మనము రైస్ అంతా కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసిన తర్వాత మనము రైస్ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని మనము ఇలా దోసపిండి బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ బ్యాటర్ లాగా మనమైతే మిక్సీకి పట్టుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము ఈ రైస్ని అయితే మిక్సీకి పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేనైతే వాటర్ లేకుండా రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము మిక్సీకి పట్టుకున్న తర్వాత చూడండి ఏ విధంగా ఉందో పిండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మిక్సీకి పట్టేసిన తర్వాత మనము ఒక కడాయి అయితే తీసేసుకొని ఈ విధంగా మనము దీంట్లోకి అయితే వేసేసుకుందాము మొత్తం కూడా. చూసారు కదా, మీకైతే ఏ పాత్ర మీకు వీలుగా ఉంటుందనుకుంటారో ఆ బౌల్ అయితే ఈ విధంగా తీసేసుకొని దీంట్లోకి మనము మిక్సీకి పట్టుకున్న రైస్ మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము రైస్ షుగర్ తీసుకున్నాం కదండి, అదే క్వాంటిటీలో అదే కప్పుతోటి ఇక్కడ నేను మిల్క్ను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు రైస్కి ఒక కప్పు షుగర్కి ఇక్కడ 4 కప్పుల పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నేనైతే 4 కప్పుల పాలని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము 4 కప్పుల పాలు అయితే వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షుగరు అదేవిధంగా మనము బియ్యాన్ని అయితే మిక్సీకి పట్టుకొని లిక్విడ్ లాగా వేసుకున్నాం కదా ఆ పిండిలాగా, అది కూడా మొత్తం ఈ పాలలోకి మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి మొత్తం కూడా మనము ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇక్కడ మరీ లో ఫ్లేమ్ కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా ఇక్కడ మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసమే ఇక్కడ నేనైతే హై ఫ్లేమ్ పెట్టేసి మనము ఈ ప్రాసెస్ చేసామనుకోండి గడ్డలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్ కూడా పెట్టుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు ఇక్కడ ఈ స్టవ్ దగ్గర ఉండేసి మీరు ఇక్కడ మనము చెక్క గరిట తీసేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ మీరైతే ఇక్కడ స్టవ్ దగ్గర అయితే ఉండండి. ఎందుకంటే ఈ విధంగా మిక్స్ చేయకుండా మనము పక్కన పెట్టేసామనుకోండి ఈ విధంగా మనకి గడ్డలు కడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు స్టవ్ దగ్గర ఉండేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఈ విధంగా ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంకా ఏమి కూడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం కూడా మనము ఈ వాటర్ మనకి మిల్క్ అదే విధంగా బియ్యము షుగరు మొత్తం కూడా మెల్ట్ అయిపోయి మనకి ఒక గడ్డలాగా అవుతుంది. అప్పుడు మనము ఒక మనకి క్రీమ్ లాగా తయారవుతుంది. ఆ క్రీమ్ దాకా తయారయ్యేదాకా మనం ఇక్కడ స్టవ్ దగ్గరే ఉండేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం టైం ప్రాసెస్ అయితే ఎక్కువగానే పడుతుంది. మీరు స్టవ్ దగ్గరే ఉండేసి టైం తీసుకొని ఈ విధంగా అయితే మీరు స్టవ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరైతే కొంచెం గడ్డలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరైతే ఇక్కడే ఉండేసి ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకి కొంచెం కొంచెంగా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్లనే మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా అయితే వస్తుంది. కొంచెం టైం పట్టినా కానీ మీరైతే ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకొని ఈ పాతకాలం నాటి స్వీట్ అనేది మీరు తయారు చేసుకొని మీ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవారికి ఎవరికైనా కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ విధంగా అయితే ఇంకా అయిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసిన తర్వాత మరొక ప్యాన్ అయితే ఈ విధంగా తీసేసుకొని దాంట్లోకి మరి కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఈ ప్యాన్ మొత్తానికి కూడా మనము నెయ్యిని అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనము ఇంతకుముందు స్టవ్ మీద పెట్టేసుకొని క్రీమ్ లాగా చేసుకున్నాం కదా ఆ మిక్చర్ మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసిన తర్వాత మనము లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనమైతే దీన్ని స్టవ్ మీద మళ్ళీ పెట్టుకోవాలి.
చూడండి ఒక గరిటె తీసేసుకొని మీరు ఇదంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మీరు మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా అంతే మొత్తం కూడా మీరు స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కడ కూడా లావుగా మందంగా లేకుండా మీరైతే ఈవెన్‌గా వచ్చేటట్టుగా పల్చగా కొంచెం ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మీరు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు అయితే మీరు ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకొని దీన్ని మనం ఈ విధంగా అయితే హీట్ చేయాలి. అప్పుడే మనకి ఇది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఎక్కడా కూడా పిండి పిండిగా లేకుండా మనకి చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉడుకుతుంది. ఎక్కడ కూడా మనకి అంటుకుపోకుండా మనకి చాలా ఈజీగా కేక్ లాగా అయితే వస్తుంది. చూసారు కదా! ఒక 5-10 మినిట్స్ తర్వాత మీకు 10 మినిట్స్ తర్వాత మీకు ఈ విధంగా అయితే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి నెయ్యి వేసాం కదా! బయటికి చూడండి ఏ విధంగా వస్తే మనకి బయట చంచుల పక్క చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని మనము పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ స్టవ్ అయితే ఆపేసుకున్నాం కదా! ఇక పక్కన పెట్టేసి నేను ఒక 1 అవర్ వరకు ఈ విధంగా నేను పక్కన పెట్టేశాను. ఎందుకంటే పూర్తిగా చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా అయితే ప్లేట్‌లోకి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో స్వీట్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా ఉంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ఈ పాల సక్కునైతే తయారు చేసుకొని ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి నేనైతే చాకు తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి మీకైతే ఒక లేయర్ లాగా తీసి చూపిస్తాను చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత బాగా వచ్చిందో. మనకి కేక్ కన్నా కూడా కొంచెం హల్వా టైప్‌లో అయితే మనకి చాలా జ్యూసీగా అయితే బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ఈ పాల సక్కునైతే తయారు చేసుకొని ఏ విధంగా ఉంది అనేసి తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. రేపు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.